నమస్కారం. ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా నందిగా మండలంలో దశాబ్దాల కళ ఆఫ్షోర్ రిజర్వాయర్ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పడకేసిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు మోక్షం లభించబోతుంది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చొరవతో మళ్లీ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిధుల కొరత, పాలనపరమైన వైఫల్యాలతో ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల రైతులకు సాగునీరు అందక, పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రస్తుత రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక పరిస్థితులు మారుతున్నాయి. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా నందిగా మండల టీడీపీ నాయకులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల తీరును పరిశీలించారు. పనులు ఎందుకు మందగించాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వం రిజర్వాయర్ పనులను పట్టించుకోకుండా ప్రజలను మోసం చేసింది. కానీ మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత తీసుకుని నిధుల విడుదల చేయించి పనుల పరుగులు పెట్టిస్తున్నారు. త్వరలోనే ఈ రిజర్వాయర్ పూర్తి చేసి నందిగాం మండల రైతులకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందిగాం మండల టీడీపీ ముఖ్య నాయకులు పినకాన అజయ్ కుమార్, పోలాకి చంద్రశేఖర్, పినకాన జోగారావు, మల్ల బాలకృష్ణ, సబ్బి జానకిరావు, కొన్ని సతీష్, కొన్ని జయరాంలతో పాటు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లాస్ట్లో ఏ ప్రాంతం ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో లాస్ట్ లేదు ఉందంటే పలాస ఇచ్చేపురం. ఈ ప్రాంతానికి ఎటువంటి నదులతో నదులు అనుసంధానం లేదు. అంతా భగవంతుడి మీద ఆధారపడినటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతం ఇక్కడ ఉందని మహానుభావులు అందరూ కృషి మరి గౌరవ ముఖ్యమంత్రులు దేశాన్ని సృష్టించినటువంటి ఒక సృష్టికర్తకి ఈ లోకల్ నాయకులంతా చెప్పి ఇక్కడ ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి ఈ ఆఫ్షోర్ని రిజర్వాయర్ అయితే ఈ 4 మండల ప్రజలు రైతులు బాగుంటారన్నటువంటి భావంతో దీన్ని శంకుస్థాపన చేసి దీన్ని పని ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడైతే మనం నందిగాం మండలంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. సందర్శన కోసం మన తెలుగుదేశం నాయకులు, నందిగాం మండల నాయకులు సందర్శన కోసం మన మనతో ముఖ్య నాయకులు అజయ్ గారు, చెప్తారని ఈరోజు దివంగత నేత అప్పయ్యదార్ ఆశయం కొలిది ఆయన గౌరవనీయులు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ ఆఫ్షోర్ రిజర్వాయర్ను మంజూరు చేసినందుకు ఆయనకి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆఫ్షోర్ రిజర్వాయరు ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండిపోయిన కారణము పాలకుల అశ్రద్ధే. కిందటి పాలకులు కనీసము ఆఫ్షోర్ రిజర్వాయర్ గురించి పట్టించుకునే నాదుడు కూడా లేకుండా అయిపోయాడు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు గెలిచిన తర్వాతను ఆఫ్షోర్ రిజర్వాయర్ మీద దృష్టి పెట్టి ఈ ఆఫ్షోర్ రిజర్వాయర్ క్యాన్సిల్ కూడా చేయనడు అంటే తొలి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ గవర్నమెంట్ రాగానే మన అచ్చెన్నాయుడు గారు ఈ రిజర్వాయర్ ఎట్టి పరిస్థితుల్లో నా నియోజకవర్గంలో ఉంది, 2 నియోజకవర్గాలకు 3 నియోజకవర్గాలకు ఉపయోగపడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంటిన్యూ చేయాలని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేసి ఈరోజు ఆఫ్షోర్ రిజర్వాయర్కి నిధులు తెచ్చి శరవేగంగా పనులు చేయిస్తున్నారు. అధికారులు అడిగితే ఖచ్చితంగా ఈ సీజన్కే మేము ఎంత రెయిన్ఫాల్లో వాటర్ స్టాగ్నేట్ అవుద్దో అంతవరకు కూడా మేము ఈరోజు గట్టేస్తాము, నీటిని కూడా నిల్వ చేస్తామని మన వైఎస్ఆర్ గారు చెప్తున్నారు. అంటే రైతులకి ఎంత శరవేగంగా రైతులకి నీరు అందిస్తారనేదే మన అచ్చెన్నాయుడు గారి ఆశయం. ఆయన ఆశయం కొలిది ఈరోజు రైతుల గురించి ఆయన పడుతున్న శ్రమ, ఆయన ఈ ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయించిన పడుతున్న శ్రమ ఆయనకు మా తెలుగుదేశం పార్టీ తరపున 2 నియోజకవర్గాల రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. అలాగే నందిగాం మండల రైతులకు నమస్కారం. మన ఎమ్మెల్యే మంత్రివర్యులు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు మన నందిగాం మండలంలో జరిగిన అభివృద్ధి వీక్షించడానికి తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా నమస్కారములు.
ఈరోజు అభివృద్ధి అంటే అచ్చెన్న అంటే అభివృద్ధి. ఎక్కడ చూసినా అభివృద్ధి పనులే. సుమారు 1000 కోట్ల డబ్బులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అందులో భాగంగా 5 సంవత్సరాలు తట్టెడు మన్ను కూడా తీయని వైసీపీ గవర్నమెంట్ ఆఫ్షోర్ రిజర్వాయర్ను మరుగున పరిచింది. దాన్ని మళ్ళీ శరవేగంగా అభివృద్ధి చేసి ఈ రైతుల ఆకాంక్షను నెరవేర్చడానికి పలాస నియోజకవర్గము, టెక్కల్ నియోజకవర్గ రైతులకు అచ్చెన్నాయుడు చేస్తున్న కృషి ఫలితమే ఈ ఆఫ్షోరు. రైతులు మరింత అభివృద్ధి చెందాలని, వలస కూలీలుగా మారకూడదని 2 పంటలకు నీరందివ్వడానికి అచ్చెన్నాయుడు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో ఆఫ్షోర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆయనకి నందిగామ మండల రైతులు మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరపున పాదాభివందనం తెలియజేస్తున్నాను. స్థానిక రైతులు